దేవుని యొక్క రాకడ సమీపించిన కొలది మనము దేని కొరకు ఆలోచన కలిగి ఉండాలంటే ఆయనను రాకడలో కలుసుకున్నట్టు కొరకే స్థిరమైనటువంటి విశ్వాసము, స్థిరముగా దేవుని సన్నిధిలో గడుపుట, ఇంకా ఉన్నవి. అవన్నీ కూడా మనం కలిగి స్థిరముగా ఉంటే గనుక ఆ దేవుడు వస్తున్నప్పుడు ఆయన రాకడలో ఆయనతో కలుసుకోవడానికి ఆకాశంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. 1 యోహాను 3వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్తాడు, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడో మరణమందు నిలిచినవాడు కాదు. హల్లెలూయా. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామని చెప్తున్నాడు ఆయన? మరణములో నుంచి జీవములోనికి దాటిన్నామని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి తన సహోదరుని తన సొంత శరీరమును ఎలాగైతే ప్రేమించుకోగలుగుతాడో, నిన్ను వలే అని చెప్తాడు అక్కడ. నిన్ను వలే నీ సహోదరుని పొరుగువాడిని ప్రేమించమని చెప్పేసి దేని యొక్క వాక్యం. అంటే మనలో ఉన్నటువంటి ప్రేమ స్థిరమైనది ఉండాలి. కొన్ని రోజులు ప్రేమించి కొన్ని రోజులు ద్వేషించి మనం ఉండకూడదు. దేవుని యొక్క ప్రేమ నిన్న నేడు రేపు ఒకేలా ఉంది. మనం పాపంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమించాడు, ఈరోజు విశ్వాసులుగా ఉన్నప్పుడు ప్రేమిస్తాడు. ఒకవేళ మనము ఏదైనా విషయంలో మనము పడిపోయామనుకో, మనం లేవనెత్తడానికి ఆయన అప్పుడు కూడా ప్రేమ చూపిస్తాడు. సంసోను పుట్టినప్పుడు దేవుని యొక్క ప్రణాళికతో భూమిపైకి వచ్చాడో అప్పుడు దేవుడు ప్రేమించాడు. దళైలతో ప్రేమలో ఉండి పాపం చేసినప్పుడు కూడా దేవుడు ప్రేమించాడు. కానీ ఆ పాపాన్ని బట్టి మాడైనటువంటి సంసోను దేవుడు ఏం చేశాడనమాట? శిక్షించాడు. తండ్రి తనకిష్టమైన కుమారుని ఏం చేస్తాడనమాట? శిక్షించుకుంటాడు, రక్షించుకుంటాడు. ఆ పాపంలో జీవిస్తున్నటువంటి సంసోను ఏం చేశాడు? దేవుడు శిక్షించాడు. శిక్షించిన తర్వాత తన పాప స్థితిని ఎప్పుడైతే తెలుసుకుని పశ్చాత్తాపడి మరలా దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూశాడో అప్పుడు దేవుడు మరలా ఏం చేశాడనమాట? మొదట ఉన్నట్లుగానే మరలా ఆ శక్తిని దేవుడు తనకు అనుగ్రహించినప్పుడు తను జీవించినటువంటి దినాల్లో ఫిలిస్తీన్లను ఎంతమందినైతే చంపాడో దానికి రెట్టింపు ఒకే రోజున చంపాడు. అయితే ఆ జీవితం అలాగే ఎండ్ అయిపోకోకుండా ఉండాలంటే తను పాపము చేయకోకుండా ఉంటే ఇంకొకలా ఉండేది. కానీ సంసోన్ని దేవుడు చివరికి ఏం చేసుకున్నాడో? రక్షించుకున్నాడు. కానీ దేవుడు ఆశించినటువంటి ఫలము సంసోన్లో 100% దేవునికి దక్కల. అంటే మనము స్థిరముగా మన ప్రేమ విషయంలో కూడా ఉండాలి. మన తల్లిదండ్రుల పట్ల కొన్ని సందర్భాల్లో చాలా ప్రేమ కలిగి ఉంటాం. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆస్తిని పంచే కాడ ఎవరికైనా కొంచెము నీ అన్నకో లేకపోతే మీ అక్కకో మీ చెల్లికో కొంచెం ఎక్కువ ఇస్తే ఏమవుతుంది? ప్రేమ కాస్త ద్వేషంగా మారిపోతుంది. అవునా కదా? రూల్ ప్రకారం పెద్దవాడికి ఏం చేయాలి? కొంచెం ఎక్కువ ఇవ్వాలి. పెద్దవాడికి ఏం చేయాలి? ఎక్కువ ఇవ్వాలి. చిన్నవాడికి తక్కువ ఇవ్వాలి. అది రూల్. అది బైబిల్లో కూడా ఇవ్వాలి. అది వాడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు అంతే. అప్పటి వరకు అసలు అమ్మా నాన్నంటే ఎంత ప్రేమ ఉంటుందో. ఇక ఆ రోజు నుంచి చూడు, అంతకుముందు ఎవడైనా తిడితే రోషం వచ్చేద్ది, ఆ తర్వాత ఈడే తిడతాడు. ఆస్తులు అనేవి శాశ్వతం కాదు. దానిని బట్టి మనం తల్లిదండ్రులను ప్రేమించకూడదు. ఇప్పుడు మనలను మరి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి ఒకేలాగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనం పాపం చేసినప్పుడు అలాగే ప్రేమించాడు, మనం ఆయన అంగీకరించినప్పుడు అలాగే ప్రేమించాడు. అంగీకరించి కొన్ని సందర్భాలు అవిధేయత చూపించి పడిపోయినప్పుడు కూడా అదే ప్రేమ కలిగి దేవాతి దేవుడు మనను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని చూసి మాట్లాడుతుంటారు. 2వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది.
నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేనిడల నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేత. అంటే మొదట ఉండినటువంటి ప్రేమ చివరి వరకు ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలుస్తుంది. మొదట ఉండినటువంటి ప్రేమ చివరి వరకు. ఇక్కడ ప్రేమ అంటే మన తల్లిదండ్రులు చూపించే ప్రేమ కాదు. ఇక్కడ ప్రేమ అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా మొదట జీవించి చివరిలో మానేయడం అన్నమాట. ప్రేమ లేకుండా జీవించడం. దేవుని మీద ప్రేమ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం జీవించుటే దేవుని ప్రేమించుట. మొదటి సంఘము చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చక్కగా ఫాలో అయింది. ఆ తర్వాత ఏమైందనమాట? పాపములో పడిపోయినటువంటి ఆ సంఘాన్ని దేవుడు మరలా ఏం చెప్తున్నాడంటే, మొదట నేను ఆజ్ఞాపించినట్లుగా నువ్వు జీవించవు, కానీ ఇప్పుడు ఆ ఆజ్ఞలను అతిక్రమించి ప్రేమ లేని దానివిగా అయిపోయావో. మొదట ఉండినటువంటి ఆ ప్రేమ నీకు మరలా వస్తే సరి, లేకపోతే నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని, అంటే నిన్నే లేకుండా చేస్తానని చెప్తున్నాడు. నిన్నే లేకుండా చేస్తా. నరుని యొక్క ఆయువు ఏంటనమాట? యెహోవా పెట్టిన దీపం. ఎవరైనా చనిపోయారనుకో, ఆ బాడీ దగ్గర ఏం పెడతారో? దీపం పెడతారు. అంటే ఈ దేహంలో దీపమై ఉన్నటువంటి జీవము లేదు. ఇంకా ఈ దేహానికి ఎక్కడి నుంచి రావాలన్నమాట? బయట నుంచి రావాలి దీపం అని చెప్పేసి సాదృశ్యంగా పెడతారు. ఆ దీపం ఏమైందనమాట? వెళ్ళిపోయింది. ఆ దీపం వెళ్ళిపోయింది కనుకనే ఈ శరీరం నిర్జీవమైనదిగా అయిపోయింది. 1 యోహాను 5వ అధ్యాయము 2వ వచనం, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదము. మనము ఆయన ఆజ్ఞలు గాయకొనుటయే దేవుని ప్రేమించుట. ఏమంటున్నాడు ఇక్కడ? మనము ఆయన ఆజ్ఞలను గాయకొంటే దేవుని ప్రేమించుట. ఇక్కడ ఆ సంఘము మొదటి ప్రేమ నీకు లేదు అంటే అర్థం ఏంటనమాట? ఆయన ఆజ్ఞలు ఏం చేస్తుంది అనమాట? అతిక్రమిస్తుంది. ఆయన ఆజ్ఞలను పాటించట్లా. ఆ సంఘము దేవునితో ఐ లవ్ యూ అని చెప్పడం కాదనమాట. అదేనా? నోటితో ఐ లవ్ యూ చెప్పడానికి మన క్రియలలో ఆ ప్రేమను చూపించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నోటితో ఎవడని చెప్తాడు, కానీ ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానం చాలా వేరుగా ఉంటుంది. దేవుడు తన ప్రేమను ఎలా చూపించాడు అనమాట? తన ఏకైక కుమారుని మన కొరకు సిలువలో బలియాగము చేసి తండ్రి తన యొక్క ప్రేమను చూపించాడు. హల్లెలూయా. గనుక ఆ స్థిరమైనటువంటి ప్రేమ అంటే స్థిరముగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించే విశ్వాసము కలిగి జీవించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. దాని అర్థం మొదట ఏం చెప్పినా కూడా ఆ మాటలు మన హృదయంలోకి వెళ్తాయి. ఈరోజు దేవుడు నాతోటే మాట్లాడాడు అని చెప్పి చక్కగా సాక్ష్యం చెప్తాం. ఆ తర్వాత ఏమవుతుందో కానీ వెళ్ళగా 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 కొంతమంది ఇక ఎలాంటి వాక్యం చెప్పు, ఇలాంటి ప్రతిస్పందన లేనటువంటి ఒక రాతి విగ్రహంలాగా అలాగ కూర్చుని అలాగా మరలా వెళ్ళిపోతారు. మరలా ఆదివారం అయిన తర్వాత మళ్ళీ ఆ రాతి విగ్రహం వస్తుంది. హల్లెలూయా. నిజమే. ఇది మొదట్లో చాలా బాగా హత్తుకుంటుంది అన్నమాట. ఎంత బాగా చెప్తున్నారు సేవకుడు, అదే సేవకుడు అదే వాక్యం కొన్ని రోజులు అయ్యేసరికి ఏమవుతుంది అన్నమాట?
కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు కదా, అలాగే అయిపోతుంది. ఆ తరహాగా మనం ఉండకూడదు అన్నమాట. మన యొక్క విశ్వాస జీవితము ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి ప్రేమ కలిగిన వారు కూడా. ఆ స్థిరమైనటువంటి ప్రేమ అంటే స్థిరముగా దేవుని యొక్క వాక్యాన్ని మనము విశ్వసించి వాక్యానుసారంగా ఆ ఆజ్ఞల ప్రకారము మనము జీవించాలి. స్థిరమైనటువంటి ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. 4వది ఏంటంటే స్థిరమైనటువంటి ప్రార్థన జీవితం. హల్లెలూయా. మార్కు సువార్తలో 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని అంటారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన పరిచర్య చేసిన దినాలన్నిటినో, ఆయన జీవిత దినాలన్నిటినో ఆయన ఏకాంతముగా అరణ్యమునకు వెళ్ళి చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసే అలవాటు ఎవరికి ఉందన్నమాట? ప్రభువైన యేసుక్రీస్తు వారికి. స్థిరమైన ప్రార్థన జీవితం ఉండాలి. అంటే ఒక రోజులో ఒక నిర్దిష్టమైన సమయాన్ని నువ్వు పెట్టుకొని ఆ సమయంలో ఖచ్చితంగా ఎవరు నిన్ను పిలిచినా, ఏ ఫోన్ కాల్స్ వచ్చినా, ఎలాంటి పని ఉన్నా ఆ పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది మనకి చాలా అవసరం. చాలా అవసరం. ఒక నిర్దిష్టమైన సమయాన్ని దేవునికి మనం ఇవ్వగలగాలి. ఇవ్వగలిగినప్పుడే అమెరికాని పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఒక దైవజనుడికి ఫోన్ చేశాడంట. ఒక దైవజనుడికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఇప్పుడైతే మన దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, అప్పుడు ఏంటన్నమాట ల్యాండ్ ఫోన్. ల్యాండ్ ఫోన్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వస్తే ఆ ఫోను ఆ దైవజనుడు లిఫ్ట్ చేయలేదు. తన యొక్క శిష్యుడు, తన అసిస్టెంట్ ఫోన్ తీసి, నేను అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను, మరి మీ యొక్క దైవజనుడితో మాట్లాడాలి, మీ దైవజనుడిని ఒకసారి పిలవండి అంటే ఆ శిష్యుడు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు మా దైవజనుడు మాట్లాడే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఆయన ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఆయన రాడు, నేను పిలవను. ఒకవేళ వెయిట్ చేయాలనుకుంటే మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు మనమైతే ప్రార్థన, ప్రభా తర్వాత వచ్చి మాట్లాడతాను నీతోటి. అక్కడ ప్రెసిడెంట్ మళ్ళీ నేను కనుక రిసీవ్ చేసుకోలేదంటే అటు మళ్ళీ నాకు ఫోన్ చేయడేమో అని చెప్పి దేవుణ్ణి వెయిటింగ్ లిస్ట్లో పెట్టి ప్రెసిడెంట్ గారికి కనెక్ట్ అవుతాం. అందుకే మనం ఎలా ఉంటాం? హల్లెలూయా. అంటే మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వనప్పుడు దేవుడు మనకి ప్రాధాన్యత. ఒక నిర్దిష్టమైన సమయము మనము ప్రతిరోజు కూడా దేవునికి ఇవ్వాలి. ఆ సమయంలో నిన్ను డిస్టర్బ్ చేసి వాటిని అన్నిటినీ కూడా దూరంగా పెట్టాలి. ఫోన్ ఒకవేళ డిస్టర్బ్ చేస్తుందంటే దాన్ని సైలెంట్లో పడాయి. ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేస్తారనుకో, వాళ్ళు బయటికి గేటేసి తలిపేసాయి. అంటే రోడ్డు మీద కాదు, బెడ్రూమ్లోంచి బయటికి గెంటి. నేను అదే చేస్తాను. నేను ఏకార్థంగా గడపాలనుకుంటే కనుక ఆ రూమ్లోకి రాను, ఆ రూమ్కి లాక్ కూడా వేసేసుకుంటా. అంటే కొంచెం డిస్టర్బెన్స్ కలిగినా కూడా చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట. నాకు ఎక్కడ కోపం వస్తుంది అంటే ప్రార్థన చేసినప్పుడు ఎవడైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది. చర్చిలో అయితే ఆ కోపాన్ని చూపించను, కానీ ఇంట్లో వాళ్ళ మీద అయితే గట్టిగా చూపిస్తాను. ఎందుకంటే చర్చిలో వాళ్ళ మీద చూపిస్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు కనబడరు కనుక. హల్లెలూయా. చూడండి, పేతురు గారిని దేవుడు ఒక మాట అంటాడు, నీకు దూరమగునుగాక ప్రభువా
ఆ మరణము అని చెప్పేసి ఈయన ప్రార్థన చేస్తూ ఉంటాడు చేపట్టేసుకొని. ప్రభువైన యేసుక్రీస్తు సింపుల్గా అన్నాడు, ఏ సైతానా పోతలు కానీ. ఇప్పుడు కనుక అదే మాట డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళని ఏ సైతానా అసలు పో అన్నా అనుకో, ఏక జీవితంలో నేను వాళ్ళకి ఎలా కనబడతానంటే నేను సైతాన్లా కనబడుతున్నాను. ఆ పరిస్థితి వస్తుంది అనమాట. కనుక ఇక్కడ ఎలా ఉండాలంటే అన్నీ జరుగుతున్నా కళ్ళున్నా కళ్ళు లేని కవ్వొదిలా ఉండాలి. హల్లెలూయా. అలా ఉంటేనే వెళ్తుంది బండి ముందుకి. లేకపోతే ఈ ఆదివారం కనపడిన వాళ్ళు మళ్ళీ ఆదివారం కనపడరు. కొంతమంది విశ్వాసులు ఏమీ లేకుండానే మానేస్తారు. మనం అడిగితే దానికి ఒక సమాధానం ఉండదు. అది ఎప్పుడుకో వస్తుంది తవ్వకాల్లో, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, ఫలానా విషయమే మేము చాలా హర్ట్ అయ్యాము అందుకే మేము మానేసాం అని చెప్పేసి. స్కూల్లో టీచర్ ఏమన్నా వెళ్తాం మనం, ఆఫీస్లో మేనేజర్ ఎన్ని తిట్టినా కూడా బాబు మాకు ఇది ఆధారము, నెల అయితే మాకు ఈఎంఐలు ఉన్నాయి, రూమ్ రెంట్లు ఉన్నాయి, తినడానికి ఉండటానికి మాకు ఈ కొనుక్కోవడం ఆ కొనుక్కోవడానికి ఈ జీతమే ఆధారము, నువ్వు తిట్టినా వస్తాము అని చెప్పేసి వెళ్తాం కదా. మరి దైవజనుడు నిన్ను సరిచేయడానికే ఒక మాట అంటే మనకి ఎందుకు అంత పౌరుషం? ఎక్కడ రావాలి పౌరుషం? రావాల్సిన చోటే రావాలి. అంతేగాని దైవజనుడు మిగతా వాళ్ళు ఎవరు డిస్టర్బ్ కాకుండా ఉండటానికి ఒక మాట అంటే నీకు అక్కడ పౌరుషం రాకూడదు. ఏం రావాలన్నమాట? నిజంగా అయితే అరే నా వల్ల ఎందుకు వీళ్ళు డిస్టర్బ్ అవ్వాలి అని చెప్పేసి రియలైజ్ అయ్యి ఆ పని చక్కగా జరగడానికి మనము సహకరించే వారముగా ఆలోచించాం. అంతేగాని హట్ అయిపోయి చిన్న వాటికి మన దేవుని సన్నిధిని విడిచిపెట్టుకుంటే ఇప్పుడు తెలియదు వాళ్ళకి. ఒక చోట దేవుడు మనల్ని పంపిస్తున్నాడంటే అక్కడ ఒక పని ఉంటేనే దేవుడు పంపిస్తాడు. అక్కడ దైవజనుడు మనం సరిచేయడానికి ఒక మాట అన్నప్పుడు దాన్ని స్వీకరించుకోకుండా దాన్ని బట్టి బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతే కొన్ని రోజులు బాగానే ఉంటుంది. తరువాత ఆ లాస్ అంటే ఏంటనేది నీ జీవితంలో నువ్వు చూస్తావు, ఖచ్చితంగా చూస్తారు. దేవుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు కనుకనే 2014 నుంచి నేను ఇక్కడే ఉండటానికి నేను స్థిరమైనటువంటి ఆలోచనతో ఉన్నాను కనుకనే దేవుడు ఏం చేస్తూ వచ్చాడనమాట. దేవుడు తను చేయాల్సినటువంటి కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. మందిరము కొరకు, ఈ సేవ పరిచర్య కొరకు ఏమేమి కావాలో అన్నిటినీ కూడా ఇస్తూ ఉన్నాడో. నేను ఆశపడిందంతా కూడా యవనస్తుల మధ్య నేను స్వాత పరిచర్య చేయాలని చెప్పేసి నేను అడిగినందుకు దేవుడు యవనస్తులనే ఇస్తా ఉన్నాడు. అంటే మనము దేవుడు ఉండమన్న చోట స్థిరముగా ఉండటానికి మనం ఇష్టపడాలి. కొంతమంది ఒక వారం ఈ చర్చికి వస్తారు, ఒక వారం ఇంకో చర్చికి వెళ్తారు, ఇంకో వారం ఇంకో చర్చికి వెళ్తారు. అంటే ఒక చోట స్థిరముగా ఉండరా. ఒక రోజున ఒక మొక్క నాటి వారం తర్వాత పీకి, ఇంకో చోట నాటి, ఇంకో చోట పీకి, ఇంకో చోట నాటి, ఒక సంవత్సరం తర్వాత చూడు ఆ మొక్క కనపడదు. అదేనా? అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్తే బలపరచబడతామో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడు పంపిస్తాడు. దేవుడు పంపించినప్పుడు ఆ స్థలంలో ఉండటానికి ఇష్టపడు. ఒకవేళ అది దైవజనుడు ఒకవేళ నిన్ను ఏ విషయంలో హెచ్చరిక చేసినా, సరిచేయడానికి చూసినా దాన్ని స్వీకరించడానికి ప్రయత్నించాలి. అంతేగాని మనం హర్ట్ అయిపోవడం, ఆ ప్లేస్ని విడిచిపెట్టడం ఎలాంటి ఆలోచన మనము చేయకూడదన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 చెప్పాడు, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన స్వీకరింపబడిన. ఆయన శరీరధారి ఉన్న దినాల్లో ఆయనను మరణం నుంచి రక్షింపగలిగిన తండ్రి కంట ఎలా ప్రార్థన చేస్తూ వచ్చాడంట ఆయన? మహారోదన.
ప్రతిరోజు కూడా ఆయన కన్నీటితో ఏడుస్తూ ఆయన మొరపెట్టాడు. ఈ రోజున ఎన్నిసార్లు మన కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తున్నాయి? నిజం చెప్తున్నాను, ప్రతిరోజు కూడా మీ కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తే మీరు చాలా 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 ధన్యులు. నేను చెప్తున్నాను, ప్రార్థనలో నిజంగా దైవ సంబంధమైన దుఃఖము మనలో రావాలి. ఆ దుఃఖం వస్తే ఆ ప్రార్థన నిజంగా దేవునికి చాలా చాలా ఇష్టమైన ప్రార్థన ఉంటుంది. ఆ కన్నీళ్లతో మన ముఖాన్ని కడగాలి. దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిరోజు ప్రతి రాత్రి నా పరుపును తేలగొట్టుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు మహారోదనతో ఆయన ప్రార్థన చేస్తా అన్నాడు. దానియేలు ప్రతిరోజు కూడా ఉదయ సాయంకాలం మధ్యాహ్న కాల సమయంలో తన ప్రజల కొరకు, తన యొక్క దేశము కొరకు, దేవుని యొక్క మందిరము ఉన్నటువంటి ఆ ప్రాంతము కొరకు ప్రతిరోజు కూడా కన్నీరు కాచి ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. నీ కన్నీటి ప్రార్థనలో నీకున్నటువంటి ప్రతి ఒక్క కష్టాలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి. ప్రతిరోజు కన్నీరు కాచడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీరు సంతోషంగా ఉండగలరు. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని సన్నిధిలో కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ రోజంతా కూడా నీ ముందు ఎవడు కూడా నిలబడలేడు. నీకు అడ్డుకొస్తున్న అడ్డులన్నిటినీ కూడా దేవుడు తొలగిస్తానంటాడు. అలాగని చెప్పేసి మామూలుగా ఏడుపు రాపని ఏడ్చేకండి. హల్లెలూయా. ఆ ఏడుపు ఎలా ఉండాలంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా విషయమై మనకి తెలియకోకుండానే మన కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి. అంటే దైవ సంబంధమైనటువంటి దుఃఖముగా ఉండాలి. ఆ దుఃఖము వస్తే కనుక అలా ప్రార్థన చేసినప్పుడు నిజంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక దాయిజుడు చెప్తాడు, ఆయన పేరేంటో గుర్తురాదు, నాకు ఇదొక జబ్బు అనమాట, పేర్లు గుర్తుండవు. హల్లెలూయా. ఆ దైవజనుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, కన్నీటి ప్రార్థన కాకోకుండా నేను ఎప్పుడైనా ప్రార్థన చేస్తే అది ప్రార్థన కిందనే నేను కన్సిడర్ చేయను అంటాడు ఆయన. ఆ రోజు ప్రార్థన చేయనట్టే లెక్క అంట. కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసినప్పుడు మాత్రమే నేను ప్రార్థన చేసినట్లు. నా కళ్ళలోంచి కన్నీరు రాలేదంటే ఆ రోజు నేను ప్రార్థన చేయనట్లు లెక్క. అంటే ప్రతిరోజు కూడా ఆత్మల పట్ల, దేవుడు వారికి ఇచ్చిన పని పట్ల ఎంత శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ఆలోచించండి. ఇక్కడ ప్రతి ఒక్క యవనస్తుడు నిజంగా చెప్తున్నాను, మీరు ప్రతిరోజు కూడా కన్నీరు కార్చగలిగితే ఏదైనా విషయము, దేవుడు ఏ విషయంలో కన్నీటితో ప్రార్థించేటట్లుగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడో ఆ విషయమే మీరు కాచిన కన్నీటి చేత వారికి మేలు కలుగుతుంది, వారికి ఆశీర్వాదం వస్తుంది. కనుక మనము కన్నీటి ప్రార్థన చేయడం అనేది మన జీవితంలో చదవండి అమ్మది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదో, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయను. హల్లెలూయా. కనుక దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, ఆ దుఃఖం రావాలి. ఏదో మన అవసరతలో దేవుని సన్నిధిలో కాసేపు పొడి మాటలతో ప్రార్థన చేయడం కాదు. పొడి మాటలతో ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన ఎక్కడి వరకు వెళ్తుందంటే ఎక్కడి వరకు వెళ్ళి ఆగిపోతుంది అన్నమాట. ఈ పొడి మాటలతో కాకోకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ప్రార్థన చేస్తే ఈ సీలింగ్ దాటి, ఆకాశ మండలాన్ని దాటి అది ఎక్కడికి వెళ్తుందంటే దేవుని ఎత్తుకు వెళ్తుంది. నీ కళ్ళలోంచి కారే ప్రతి కన్నీటిని దేవుడు ఏం చేస్తాడనమాట, స్వీకరిస్తాడు. నువ్వు దేని విషయమే కన్నీరు కాచావో దాన్ని కవిలలో రాసుకుంటాడు. నీ కన్నీటిని ఆయన సేకరించుకుంటాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చడానికి నువ్వు దేని విషయమే మొరపెట్టావో దాన్ని ఆయన చేస్తాడనమాట. హల్లెలూయా. కనుక మన యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా మనము ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని
స్థిరముగా దేవుని సందులో ప్రార్థన చేయడానికి మనం పెట్టుకోవాలి. హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తాడు 55:17, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సాయంకాలము, మధ్యాహ్నము, సాయంకాలం 3 పూట్లు మనం తింటాం కదా, 3 పూట్ల లెక్క 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంకా మనం కొన్ని విషయాలు చూస్తే స్థిరమైనటువంటి వాక్య ధ్యానము కలిగి ఉండాలి. ఏంటనమాట? స్థిరమైనటువంటి వాక్య ధ్యానము. మరి మీలో ఎంతమంది ప్రతిరోజు క్రమం తప్పకోకుండా 2-3 అధ్యాయాలు చదువుతున్నారో నాకు తెలియదు. స్థిరముగా బైబిల్ చదవండి. ఏదో గుర్తొచ్చినప్పుడు లాటరీస్ తీసి మనకు నచ్చినట్టు వచనాలు చదివేసి మూసేసి ఈరోజు బైబిల్ చదివాను. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు అంటారు, వాళ్ళు రోజు బైబిల్ చదువుతారని చెప్తారు. ఎక్కడ తెలుసా? క్యాలెండర్లో. హల్లెలూయా. క్యాలెండర్లో ఆ డేట్ ప్రకారం ఉండే ఒక్క వచనమే వాడికి చాలా ఎక్కువ. వాడికి రోజు 1 స్పూన్ భోజనమే పెట్టాలి. హల్లెలూయా. ఒక్క వచనం చదివేవాడికి 1 స్పూనే పెట్టాలి. హల్లెలూయా. అంటే నాకు ఈ సేవ పరిచర్యకు రాకముందు పాత చర్చిలో ఒకటి తగిలాడు. అలాగా ఆ మహానుభావుడు రోజు బైబిల్ చదువుతున్నాడు. వాడు ఎక్కడ చదువుతారా, ఏం చదువు ఈరోజు అంటే క్యాలెండర్లో చదవాలని చెప్పాడు. క్యాలెండర్లో ఉండే ఒక వచనం అన్నమాట. బైబిల్ ఒక వచనము చదివితే నీ జీవితాంతము అసలు బైబిల్ అవుతుందా? అవదు. రోజుకి కనీసం 3 అధ్యాయాలు చదవండి అయ్యా, 1 సంవత్సరంలో బైబిల్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇంకొకరికి ఉపదేశించాలి. అసలైనటువంటి పరిచర్య విధానం ఏంటి తెలుసా? మీరు ఎప్పటికీ మీరు ఇలాగ కూర్చుంటే అది అసలైన పరిచర్య కాదు. అసలైన పరిచర్య ఎప్పుడవుతుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత కూర్చున్న మీరు ఇంకొకరికి బోధించే విధంగా మార్చబడాలి. 3.5 సంవత్సరాల్లో దేవుడు 12 మందిని తయారు చేశాడు. జీవితాంతం స్వాత పరిచయం చేస్తున్నారు, కానీ కొందరిని కూడా తయారు చేయలేకపోతున్నారు ఇప్పుడున్న సేవకులు. ఎవరిది లోపం? చెప్పే ఆయనది లోపమా, వినేవాళ్ళది లోపమా? కొన్నిసార్లు ఇద్దరిది ఉంది. నేనైతే నా లోపం ఉండాలని చెప్పేసి నేను అనుకోవట్లే. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క విషయమే వాళ్ళు డెవలప్. వాళ్ళకున్న సిగ్గు పోవాలి, భయం పోవాలి, బిడియం పోవాలి. అస్సలు ప్రార్థన చేయనటువంటి వాళ్ళు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అస్సలు పాటలు పాడనటువంటి వాళ్ళు పాటలు పాడడం నేర్చుకోవాలి. అసలు దేవుని యొక్క వాక్యం తెలియనటువంటి వాళ్ళు దేవుని యొక్క వాక్యం అంటే మాకు తెలుసు అనే విధంగా మార్చబడాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి నా పాత బ్యాచ్లు అందరికీ నేను చేయగలిగాను. దేవుని యొక్క కృప. ఈ రోజున వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెడితే నాకంటే బాగా చెప్తారు వాక్యం. చెప్పింది చెప్పినట్టు విని ప్రతిరోజు వాక్యం చదివి వాళ్ళంతటి వాళ్ళనే దేవుని సన్నిధిలో టైత్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళని తెలుసుకుని వాళ్ళంతటి వాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు. దాని గురించి నేను అసలు చెప్పను. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసుకుంటూ వెళ్తే దైవజనుడు చెప్పిన కొన్ని మాటల కంటే కూడా నువ్వు ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని టాపిక్స్ మాత్రమే మేము కవర్ చేస్తాం ఇక్కడ. కానీ నువ్వు చదవడం మొదలు పెడితే ఒక 3 years తర్వాత నీకు తెలియనటువంటి సబ్జెక్ట్ అనేది ఉండదు. అందులో 3 years తర్వాత దైవజనుడు ఏం చెప్తున్నాడో దాన్ని ముందుగానే వివేచన కలిగి ఆ సబ్జెక్ట్ని అంతటిని కూడా నువ్వు ఏం చేయగలమాట, నేను చెప్పబోయే రెఫరెన్స్ని కూడా నువ్వు తీసి రెడీగా కూర్చోగలవు. ఆ వివేచన నీకు వస్తాను. వీళ్ళ పాస్టర్ గారు ఉన్నారు రాజమండ్రి, చనిపోయారు ఆయన కోవిడ్లో. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తూ పలానా గ్రంథం అంటాడంతే. అక్కడ కనకరాజు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన వచనం చెప్పడం, అధ్యాయం చెప్పడం, ఈయన చదివేస్తూ ఉంటాడు. ఎన్ని రిఫరెన్స్ చెప్తాడంటే ఆయన మినిమం 50 నుంచి 100 రిఫరెన్స్ ఉంటాయి మినిమం. వాక్యం చెప్పడం మొదలు పెడితే 2-3 గంటలు చెప్తాడు ఆయన. కూర్చున్న వాళ్ళు అలాగే కూర్చుంటారు, మళ్ళీ కింద కూర్చుంటారు. కుర్చీలు ఉండవు అక్కడ. పెద్ద వయసు వాళ్ళు కూడా కింద కూర్చుంటారు, కదలరు కాళ్ళు.
ఆయన వాక్యం చెప్పడం మొదలు పెడితే కొన్నిసార్లు పొద్దున్న మొదలుపెట్టినటువంటి చర్చ్ సాయంకాలం 4-5 అవుతుంది. అన్ని గంటలు కూడా కూర్చుని వాళ్ళు కూడా ఎలాగైపోయారు తెలుసా? ఈ రోజున మా అత్తగారు లాంటి వాళ్ళని పలానా వచనం ఎక్కడండి అని చెప్తే అది ఈ అధ్యాయంలో ఈ వచనంలో ఉంటుంది అని చెప్తారు. వాళ్ళందరూ కూడా అలాగే అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు అనేకులు సేవకులుగా మారిపోయి కొన్ని సంఘాలు కట్టేస్తారు వాళ్ళు. అది దేవుని యొక్క పరిచయం. అంటే వాక్యాన్ని సేవకుడు విత్తుతున్నప్పుడు అక్కడ ఉన్న సంఘం అంతా కూడా నేర్చుకుని ఆ వాక్యాన్ని వారి జీవితంలో అన్వయించుకుని ఆ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడానికి దేవునికి శిష్యుడిగా మారాలి మనం. అంతేగాని నా జీవితాంతం నేను ఇలాగే కూర్చుంటాను, నా పిల్లలు కూడా ఇలాగే కూర్చుంటారు, అందరు విశ్వాసులుగానే ఉంటాము. విశ్వాసులుగా ఉండి విశ్వాసం నుంచి నువ్వేమవ్వాలి? ప్రమోట్ అవ్వాలి. ఎలాగా? దేవుని యొక్క డిసైపుల్గా, దేవుని యొక్క శిష్యుడిగా. ఎప్పుడైతే నువ్వు అలా ప్రమోట్ అవుతావో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పంపుతాడు. ఎక్కడ అవసరం ఉందో అక్కడికి పంపుతాడు. అలాగా ఆ స్టేజ్కి రావాలని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నేను పంపవసరంలే, దేవుడే పంపిస్తాడు. నన్నేమన్నా ఆ పాత చర్చిలో ఆ పాస్టర్ గారు పంపించిందండి నన్ను. నేను సిద్ధంగా ఉన్నాను, దేవుడు ఏం చేశాడు? సిద్ధపడినందుకు కొన్ని ఆత్మలను ఇచ్చి నువ్వు కాయన ఆయన అని చెప్పాడు. ఇంట్లో మొదలు పెట్టాము. 1.5 year అయిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. దేవుడు విడిచిపెట్టాడా? ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుడు మనలను విడిచిపెట్టడం మనం సిద్ధంగా ఉంటే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే స్థిరమైనటువంటి వాక్య ధ్యానం కావాలి. స్థిరమైనటువంటి వాక్య ధ్యానం మనకు నచ్చినప్పుడు బైబిల్ తీయడం కాదు, ప్రతిరోజు కూడా ఆది కాండం నుంచి మొదలు పెట్టండి, చదవండి. ఇప్పటి వరకు స్టార్ట్ చేయనటువంటి వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉండండి. చెప్తున్నాను, స్టార్ట్ చేస్తే దాన్ని కంప్లీట్ చేయండి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలని తీసుకోండి పని. రోజుకి 3 అధ్యాయాల బదులు 1.5 అధ్యాయం చదవండి. 2 అధ్యాయాలు చదివితే 12 నెలలు కాదు, ఒక 14 నెలలు అయిపోతుంది. కనుక బైబిల్ అనేది చదవండి. చదివితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. దైవజనులు చెప్పవసరంలే, చాలా విషయాలు మనంతట మనమే నేర్చుకుంటాం. హల్లెలూయా. ఇక్కడ 119 కీర్తన 28వ వచనంలో చెప్తాడు, వ్యసనం వల్ల నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. దేని చేత మనం స్థిరపరచబడతాం అన్నమాట? వాక్యము చేత. ఈ వాక్యము చేత మనం స్థిరపరచబడతాం కనుక ఈ వాక్యాన్ని స్థిరముగా చదవటం అనేది మనము ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థన అలాగే వాక్యం, ఈ 2 మన యొక్క జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యము నువ్వు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. ఈ 2 ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ దేవుని యొక్క వాక్యం చదవరు. కొంతమంది దేవుని యొక్క వాక్యములు ఎక్కువ సమయం గడుపుతారు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించరు. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది బోత్ సైడ్ ఉండాలి. దేవుని యొద్ద నుంచి ఉండాలి, అలాగే మన యొద్ద నుంచి ఉండాలి. కనుక ఈ రెండింటిని కూడా మనము మరి కలిగి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది. హల్లెలూయా. చివరిగా పరిశుద్ధతలో స్థిరముగా ఉండాలని చెప్పేసి దేవునికి వాక్యం సెలవు. ఇంకా ఉన్నాయని ముగించేద్దాం. 1 తెస్సలోనిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు పిలవలేదు. 1 పేతురులో 1:14 నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నవాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఎలాగైతే స్థిరంగా ఒక నిర్దిష్టమైన సమయాన్ని మనం పెట్టుకొని ఎలాగైతే చదువుతామో అలాగే మన జీవితము పరిశుద్ధముగా ఉండటానికి తగినటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ స్థిరమైనటువంటి పరిశుద్ధతను మనము
కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా మనము మరి జ్ఞాపకం ఉంచుకుని దేవునికి రాకడ సమీపించిన కొలది మనకి విశ్వాసము స్థిరముగా ఉండాలి. దేవుని సన్నిధిలో గడపడం అనేది స్థిరముగా ఉండాలి. స్థిరమైనటువంటి ప్రేమను కలిగి జీవించాలి. స్థిరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి వాక్య ధ్యానాన్ని మనము కలిగి ఉండాలి. పరిశుద్ధతలో స్థిరముగా ఉండాలి. ఇవన్నీ మనము కలిగి జీవించి దేవునికి రాకడ కొరకు మనము సిద్ధపడాలి. కనుక ప్రతి ఒక్కరము కూడా మరి స్థిరముగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.